కుంభకర్ణుడితో రాక్షసులు ఇలా అన్నారు: నరుడైన రాముడు వానరములను తన సైన్యంగా మలుచుకొని 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి ఆ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. మన వైపు ఉన్న రాక్షస బలంలో అతిరథులు, మహారథులైన ఎందరో యోధులు మరణించారు. ఇంకా దిక్కులేని పరిస్థితులలో మీ అన్నగారు నిన్ను నిద్రలేపమని మమ్మల్ని నియమించాడు. అందుకని మేము మిమ్మల్ని నిద్రలేపాము అన్నారు. అప్పుడు కుంభకర్ణుడు, ఈ మాత్రం దానికి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఇలానే యుద్ధభూమిలోకి వెళ్ళిపోతాను. నేను యుద్ధానికి వెళితే యముడు తన సైన్యంతో పారిపోయాడు, ఇంద్రుడు పారిపోయాడు. నరులైన రామ లక్ష్మణులను సంహరించడం నాకు ఒక లెక్క. నాకు చాలా ఆకలిగా ఉంది. అందరూ యుద్ధభూమిలోకి యుద్ధం చేయడానికి వెళితే నేను తినటానికి వెళతాను. అక్కడున్న వానరాలని, భల్లూకాలని తింటాను అన్నాడు. అప్పుడు ఆ రాక్షసులు, అలా వెళ్ళిపోకయ్యా, మీ అన్నగారు నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనతో మాట్లాడి ఆయన ఎలా నిర్దేశిస్తే అలా వెళ్ళు అన్నారు. ఇవన్నీ తిన్నాక స్నానం చేసి వస్తాను అని కుంభకర్ణుడు అన్నాడు. స్నానం చేసి బయటికి వచ్చిన కుంభకర్ణుడికి దాహం వేసి అక్కడ 1000 కడవలలో ఉన్న కల్లుని తాగి రావణుడి అంతఃపురానికి బయలుదేరాడు. రావణుడి అంతఃపురానికి వెళుతున్న కుంభకర్ణుడిని చూసిన వానరాలు భయంతో పారిపోయాయి. కుంభకర్ణుడిది అంత పెద్ద శరీరం. లంకా పట్టణానికి దూరంగా యుద్ధ భూమిలో ఉన్న వానరాలకి కూడా వాడు కనిపించాడు. కొంతమంది చెట్లు ఎక్కేశారు, కొంతమంది పర్వత గుహలలోకి దూరిపోయారు, కొంతమంది సేతువు ఎక్కి పారిపోయారు. ఈ గందరగోళాన్ని చూసి సుగ్రీవుడు, అంగదుడు ఏంటి విషయం అని అడుగగా విభీషణుడు అన్నాడు, మా అన్నయ్య నడిచి అంతఃపురంలోకి వెళుతున్నాడు. ఇంకా కొంచెం సేపటిలో వాడు యుద్ధానికి రాబోతున్నాడు. ఇతను రావణుడి తమ్ముడు, ఇతను కూడా ఒక రాక్షసుడే అని వానరాలకి చెప్పకండి. అలా చెబితే వాళ్ళు భయపడతారు. అది కేవలం ఒక యంత్రం అని మాత్రమే చెప్పండి అన్నాడు. అప్పుడు కుంభకర్ణుడిని యంత్రము అని ప్రకటించారు. అలా ప్రకటించగానే పారిపోయిన వానరాలన్నీ తిరిగి వచ్చాయి. అప్పుడు రాముడు, విభీషణ, నీ అన్నయ్య ఇలా ఉన్నాడేంటి? వీడు ఇంతేనా లేక పుట్టాక ఇలా పెరిగాడా అని అడిగాడు. విభీషణుడు అన్నాడు, కొంతమంది రాక్షసులు జన్మించిన తర్వాత తపస్సు చేసి బలాన్ని సంపాదిస్తారు. మా అన్నయ్య గొప్పతనం ఏమిటంటే ఆయన పుట్టడమే ఇలా పుట్టాడు. వీడు పుట్టినప్పటి నుంచి ఆకలి అని దేశం మీద పడి మనుష్యులను, రాక్షసులను, జంతువులను తినేవాడు. అలా గంటకి కొన్ని లక్షల మందిని తినేవాడు. వీడిని చూసి లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్థించారు. అప్పుడు ఆయన కుంభకర్ణుడు ఆహారం తింటున్న ప్రాంతానికి ఆకాశంలో ఐరావతం మీద వెళ్ళి, ఏరా నీకు బుద్ధి లేదా? ఏమిట్రా ఆ తినేయడం? కొన్ని గంటల్లో ఈ ప్రపంచంలోని ప్రాణికోటిని బతకనివ్వవా అని అరిచాడు. అప్పుడు కుంభకర్ణుడు ఆగ్రహంతో పైకి ఎగిరి, నేను తింటుంటే నువ్వు ఎవడివిరా చెప్పడానికి అని ఆ ఐరావతాన్ని ఒక్క తోపు తోశాడు. అప్పుడు ఐరావతం కింద పడిపోయింది. అప్పుడు ఆయన ఆ ఐరావతానికి ఉన్న దంతాన్ని పీకి దానితో ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, సృష్టిలో ఇలాంటి వాడు ఒకడు వచ్చాడా? అలా
తినేయడమేమిటి, వాడిని ఒకసారి ఇక్కడకు తీసుకురండి అన్నారు. తరువాత వాళ్ళు కుంభకర్ణుడిని బ్రహ్మగారి దగ్గరకు తీసుకొచ్చారు. కుంభకర్ణుడిని చూడగానే బ్రహ్మగారు ఉలిక్కిపడి, నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో అన్నారు. కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషించింది. కానీ రావణుడికి బాధ కలిగింది. అప్పుడు ఆయన బ్రహ్మగారితో, అదేమిటి తాత అలా శపించావు? వీడు నీకు ముని మనవడు, అలా నిద్రపోమంటే ఎలా? కొన్నాళ్ళు లేచేటట్టు ఏర్పాటు చెయ్యి అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు, వీడు 6 నెలలు నిద్రపోతాడు, ఒక్కరోజే నిద్రలేస్తాడు, ఆ ఒక్కరోజులోనే 6 నెలల తిండి తినేస్తాడు, తినగానే మళ్ళీ నిద్రపోతాడు అన్నారు. అందుకని వాడు అలా నిద్రపోతుంటాడు రామా. ఇవాళ మా అన్నయ్య వాడిని యుద్ధం కోసం నిద్రలేపాడు. వాడితో యుద్ధం అంటే సామాన్యమైన విషయం కాదు రామా అన్నాడు. ఇంతలో కుంభకర్ణుడు రావణుడి అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు తన బాధ అంతా చెప్పుకుని కుంభకర్ణుడిని యుద్ధానికి వెళ్ళమన్నాడు. అప్పుడు కుంభకర్ణుడు, అన్నయ్య, మనం ఏదన్నా ఒక పని చేసే ముందు ఆలోచించి చెయ్యాలి. సీతని అపహరించే ముందు ఎవరితో అన్నా ఆలోచన చేశావా? ఒక్కడివే ఎవరితో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చావు. ఇప్పుడది ఉపద్రవం అయి కూర్చుంది. నీకు చెప్పగలిగేంత వాడిని కాదు, కానీ నీకన్నా అవతలి వాడి పౌరుష పరాక్రమాలు ఎక్కువ ఉన్నప్పుడు సంధి చేసుకోవాలి. సమానుడు అనుకుంటేనే యుద్ధం చెయ్యాలి, లేదా నీకంటే తక్కువ శక్తి కలిగిన వాడైతేనే యుద్ధం చెయ్యాలి అని విభీషణుడు చెబితే ఆయనని రాజ్యం నుండి బయటికి పంపించేశావు. ఇప్పుడు అందరూ మరణించిన తర్వాత నన్ను నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటున్నావు. నీ మంత్రులైనా నీకు మంచి చెప్పరా? నీ ముఖప్రీతి కోసం మాట్లాడుతూ ఉంటారా? వచ్చే ఉపద్రవాన్ని కనిపెట్టి నీకు సలహా ఇవ్వగలిగిన మంత్రులు నీకు లేరా? ఏమి రాజ్యపాలన చేస్తున్నావన్నయ్యా నువ్వు అని అడిగాడు. ఈ మాటలకి రావణుడికి కోపం వచ్చి, నేను తప్పే చేశాను అనుకో, దానిని దిద్దుబాటు చెయ్యమని నిన్ను నిద్రలేపాను తప్ప నువ్వు నా తప్పుని 10 సార్లు ఎత్తి చూపమని నిన్ను నిద్రలేపలేదు. నువ్వు ఉపకారం చేయగలిగితే రామ లక్ష్మణులను సంహరించు, లేకపోతే వెళ్ళి పడుకో. కానీ ఇవాల్టితో నీకు నాకు ఉన్న అనుబంధం తెగిపోతుంది అన్నాడు. మరి ఆ తర్వాత జరిగిన రామాయణ కథను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు మరి. జై శ్రీరామ్, జై హింద్.